సీఎంకు పత్తి రైతుల పరిస్థితిపై కేంద్రానికి విన్నవించే అవకాశం రాలేదా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు విచ్చలవిడిగా డబ్బు పంచిన రేవంత్ రెడ్డి రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతున్నారని దుయ్యబట్టారు. L1, L2, L3 విధానం, కపాస్ యాప్లో 8 నుంచి 12% తేమ ఉండాలన్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలపై పత్తి రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించి చేతల్లో నరకం చూపిస్తున్నాయని విమర్శించారు. గత సంవత్సరం మాదిరిగానే 12 క్వింటాల పత్తిని కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా? సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 60 సార్లు పోయినావు కదా ఢిల్లీకి. ఏం చేస్తున్నట్టు నువ్వు? బడే బైతో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా. మరి చోటే బై పోయి ఆ బడే బైని కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? మీరు పెట్టిన L1, L2, L3 విధానాన్ని రద్దు చేయండి. 8 నుంచి 12% తేమ విధానాన్ని సవరించండి. అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి. రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు. కపాస్ యాప్లో అందరు కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఆ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని రద్దు చేయండి. పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే 1 ఎకరాకు 12 క్వింటాల పత్తి కొనరో, ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో 12 క్వింటాల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.